హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నేను ఖమ్మంలో ఉంటున్న కైసర్ గారి ఇంటికి వచ్చేసాం. వాళ్ళ వ్యవసాయ క్షేత్రం అని చెప్పొచ్చు. ఇది మిద్దె తోట కాదు, రియల్లీ కాదు. ఎందుకంటే కూరగాయల వర్షం, బీరకాయలు అన్బిలీవబుల్గా ఉన్నాయి. ఎలా పెంచుతారు ఏంటనేది ఈ వీడియోలో కైసర్ గారితో మాట్లాడి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగి మీ వరకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓవర్ టు యూ కైసర్ గారు. First of all, thank you so much for coming to our Khammam Sampath ji and family. Andarki ORG Gardener viewers andarki kuda wish you a very happy new year. So welcome to 2025. సో ఇవాళ సంపత్ గారు మా గార్డెన్లో ఉన్నారు. సో నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అనుకోవచ్చు మీది. అనుకోకుండానే వచ్చారు. బట్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు వ్యవసాయ క్షేత్రం అని. నేనైతే మనకి అవసరమైన కూరగాయలు అయితే పెంచుతున్నాను. కాకపోతే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు నా గార్డెన్. ఎందుకంటే కొంచెం మొన్న సమ్మర్లో నా గార్డెన్ బాగా డ్యామేజ్ అయింది. సో వాటర్ షార్టేజ్ వల్ల సో బాగా డ్యామేజ్ అయింది. దాంట్లో కొన్ని పండ్ల మొక్కలే సర్వైవ్ అయ్యాయి. కొంచెం రేర్ ప్లాంట్స్ అయితే పోయాయి. ఒకటి లెర్నింగ్ అనమాట. సో అందుకని అవసరమైనవి ముందు మనం తప్పకుండా మనకు నిత్య జీవితంలో మనం వాడుకునే వాటిని అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రకృతి విపత్తులు అంటుంటాం కదా, అలాంటివి వచ్చినప్పుడు వాటిని కూడా తట్టుకోవాలి. సో మన గార్డెన్ టెర్రస్ గార్డెన్ కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టాస్క్ అనే చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే సో మై నేమ్ ఈజ్ షేక్ హైసరీ బేగం, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎట్ జెడ్పీహెచ్ఎస్ చండుగుండ, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో నాకు 2 hours జర్నీ ఉంటుంది సంపత్ గారు. ఆ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. చేసి వచ్చిన తర్వాతనే ఇది మెయింటైన్ చేస్తున్నాను. పర్లేదు అంటే ఓపిక ఉంది. ఇంకోటి ఏంటంటే ప్యాషన్, ఇంట్రెస్ట్ ఫస్ట్ థింగ్. నేను దీనికి బీజం పడింది అయితే మా అమ్మాయి వల్లనే, ఈ జోయా వల్ల. సో మేము 18 Marchలో మా గృహప్రవేశం అయింది. సో 19 నాకు ఫస్ట్ నుంచి కూడా రోజెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు చూస్తే కూడా నాకు రోజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రోజెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది స్టార్టింగ్లో రోజెస్ పెట్టాను నేను. లేటర్ అండ్ కరోనా స్టార్ట్ అయింది మనకి 19 నుంచి. ఆ తర్వాత చిన్నగా అప్పుడు అనిపించింది అనమాట. అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాలి అనుకుంటే యూట్యూబ్ గార్డెనర్ మన గురువు గారు అని చెప్పొచ్చు సంపత్ని. ఎందుకు అంటే పద్మ గారిది నేను ఫాలో అయ్యాను స్టార్టింగ్లో. తర్వాత నూర్జహాన్ గారు నాకు చాలా ఇన్స్పిరేషనల్. షీఈ్ తనదే నేను ఎక్కువగా నా మట్టి మిశ్రమం అలాగే ఫాలో అవుతుంటాను. సో ఆ తర్వాత ఇంకా తెలియనివి చూస్తున్నప్పుడు మీవి కూడా చాలా తెలియకుండానే అసలు ఫాలో అయ్యాను. అంటే మీరు లైట్ వెయిట్ చేస్తారు ఫస్ట్ థింగ్. అంటే కోకోపీట్ తో కూడా మీరు పెంచారు, మట్టి తక్కువ తీసుకొని కోకోపీట్ వర్మీ కూడా పెట్టి మీరు చేశారు. సో స్ట్రాబెర్రీస్ చాలా సక్సెస్ఫుల్ గా మీరు చేయగలిగారు. అసలు అవి ఎట్లా చేశారు అని చెప్పేసి నేను చాలా చూడడం జరిగింది. ఆ రకంగా నేను ఫస్ట్ నాకు వ్యవసాయం అంటే వెనక బ్యాక్గ్రౌండ్ మనకి ఏం లేదు. అంటే గార్డెనింగ్ కానీ లేకపోతే మాకు భూమి ఉండటం అట్లా ఏం లేదు. మేము ఎప్పుడు కూడా చేయలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా. నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకే అనిపిస్తుంది అనమాట అసలు ఇదంతా నేను ఎట్లా చేయగలుగుతున్నాను అంటే ఒకటి ఇంట్రెస్ట్ అండి. నా పిల్లలకి నేను మన ఇంట్లో పండించింది కొద్దిగైనా తినిపించగలగాలి. ప్రస్తుతం మనం ఈ రసాయనాలు వాడుతున్న ఫుడ్ తినేసి చాలా ఇంపాక్ట్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవి ప్రాక్టికల్గా ఫేస్ కూడా చేస్తున్నాము. మన పిల్లలు మాత్రం అలాంటి వాటిని పడకుండా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. హైదరాబాద్లో మీరుంటున్న హైదరాబాద్లో అయితే అసలు చాలా ఒక విప్లవం వచ్చేసింది, మిద్దె తోటల విప్లవం అని చెప్పుకోవచ్చు. సో అది చూసి మా ఖమ్మంలో కూడా ఇంతకుముందు ఇంత లేదండి. ఇప్పుడు మాత్రం చాలా మంది గార్డెనింగ్ చేస్తున్నారు. సో నేను సిటీజీ మెంబర్ కూడా, అడ్మిన్ కూడా. మా సిటీజీ ద్వారా కూడా చాలా మంది అంటే తెలిసిపోతూ ఉందన్నమాట ఎవరు ఎట్లా చేసుకుంటున్నారు. సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. సర్వీస్ బాగా చేస్తాము. ఇంకోటి చెప్పుకోవాలంటే మీ దగ్గర నుంచి నేను స్ప్రేయర్ కూడా తెప్పించాను. ఆ స్ప్రేయర్ అయితే నిజంగా ఫస్ట్ మీరు ఎప్పుడైతే దాన్ని ప్రమోషన్ చేశారు, ఇది బాగుంది అని మీరు చేసి చూపించిన తర్వాత నేను అప్పటిదాకా నా దగ్గర మీరు చూసే ఉంటారు ఒక 20 liters అట్లా ఇట్లా వెనక తగిలించుకునేది ఉంది. అది చేసినప్పుడు ఐ కాంట్ అనమాట, నా వల్ల కాలేదు. ఇంకోటి ఏంటంటే గార్డెన్ వర్క్స్ నేనే చేసుకుంటాను మాక్సిమం. అంటే మట్టి ఎప్పుడన్నా నాకు వల్ల కావట్లేదు అనుకుంటే మట్టి దగ్గరికి ఒక మనిషిని పెట్టుకుంటాను కల్పించుకోవడానికి. బట్ రిమైనింగ్ అంతా కూడా నేనే చేతులతో చేసుకుంటాను, అంతా నేనే చేస్తాను. వేరే వాళ్ళకి పెడితే మనకి తెలియదు కదా వాళ్ళకి. అందుకని నా మొక్కలకి ఏంటంటే నేను వాటరింగ్ కూడా అండి 8:30 ఈవినింగ్ నైట్ 8:30కి ఇస్తాను. డ్యూటీ నుంచి వచ్చాక, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. మీరు కూడా బహుశా అట్లనే చేస్తుంటారు. మొత్తం మిద్దె మీ ఏరియా ఎంత? స్లాబ్ ఏరియా నాది స్లాబ్ ఏరియా వచ్చేసరికి 133 square yards. టోటల్ అయితే మాకు 150 అండి. మేము ఒక చోట నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఇటు కార్నర్ నుంచి మొదలు పెడుతున్నాం, మడుల దగ్గర స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ మడులు మరి ఏ విధంగా కట్టించారు ఇందాక చెప్పారు, కానీ ఇట్లా
హైట్ వచ్చి ఇప్పుడు ఇది ఇటుకలతో కట్టింది అండి, ఇక్కడ దాకా ఇటుకలు పెట్టేశారు. అయితే నా దగ్గర ఐరన్, ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయిన ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ తో ముందు అచ్చులు పోయించుకున్నాను. ఓకే, స్లాబ్ టైప్ లో పోయించేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అచ్చు, ఓకే, అటువైపు నుంచి అటువైపు అట్లా ఒక 3 అచ్చులు వచ్చాయి వీటికి. అంటే వాళ్ళు లెంత్ చూసుకొని ఎంత అవసరం అంత పెట్టారు. అయితే ఇది కొలతలు ఏంటి అంటే 2 into 2x2 అండి. ఇది 1.5 ఉంటది, ఇది 1.5 హైట్. విడ్త్ అయితే 2 feet ఉంటది. ఇదిగోండి అటు చివరికి మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆ పిట్ట కూడకి ఆనివ్వలేదు ఇది. ఇది ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడికే ఉంది. అవతల గోడ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఇచ్చి అటువైపు పోదు అసలు. అక్కడ చిన్న గ్యాప్ ఇచ్చారు కదా, ఆడేమన్నా ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నప్పుడు కింద నుంచి మనకి లాక్కోవచ్చు. ఇటు కింద నుంచి ఉంది మరి అంత రాకపోతే పైపు గట్టిగా అసలు అటువైపు మొక్కలు కూడా పెద్దగా పెట్టను నేను, ఇక అంతా ఇటువైపే ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప ఏదైనా పడ్డా గానీ కింద వచ్చేటప్పుడు వచ్చేస్తుంది. పొట్లకాయలు, బీరకాయలు అయితే వర్షం, ఇవి చిక్కుళ్ళు, బీరకాయలు ఇవన్నీ ఎక్కడ దీంట్లోనే ఉన్నాయా? ఇవన్నీ మడిలోనే ఉన్నాయి. మడిలో మల్టీ లేయర్ క్రాపింగ్. ఇది పసుపు నేను వేయకుండానే మనం మట్టి కలిపి దీంట్లో వదిలేస్తాం కదా, ఆ చిన్న చిన్నవే ఇట్లా వచ్చేసాయి. ఈ చిక్కుడుకాయలు చూడండి, వా, ఇవి ఇంకా ఆ పందిరికి ఇటు పైన ఉన్నాయి, అటుపక్క ఉన్నాయి, ఎట్లా దొరుకుతాయి మీకు? ఈ స్టూల్ వేసుకొని ఎక్కుతాను, మీరు గమనించారో లేదు, నా పందిరి కూడా నా హైట్ కి మించడం. అంటే జనరల్ గా మా ఇంతకు ముందు తెంపండి భలే వారు, హార్వెస్ట్ చేపిస్తాను మీతో. ఇంత పెద్ద చిక్కుడు 7 seed చిక్కుడు బాగుంటది కదా, టేస్ట్ సూపర్ ఉంటది. ఇవి ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే తొక్క కాకుండా గింజల కోసమైనా కొంచెం ముదర పెడతాను అనమాట, చెట్టుకే వదిలేస్తాను. గింజలతో కూడా మనం కర్రీ చేసుకుంటాం కదా, బాగుంటది. ఇవి మీకు మడిలో ఉన్నాయి కాబట్టి ఇంత హెవీగా పెద్ద సైజు మంచిగా వస్తున్నాయి. అది చెప్పట్లేదు, నా కళ్ళకి నిండుగా ఉండాలి హార్వెస్ట్. మీరు చేస్తుంటారు కదా అట్లా కళ్ళకి ఉండాలి, కలకల్లాడుతూ. 4 పెట్టుకున్నా, 4 జాతులు పెట్టుకున్నా గానీ తీగ జాతులు, ఆ 4 నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా రావాలి. మరి బీరకాయలు కొన్ని అవన్నీ కూడా సీడ్స్ కి వదిలేసాము. చిత్రాడ బీర అవి నాకు తెలియకుండానే కొన్ని పైన దాక్కున్నాయి. అప్పుడు బాగా ఆకులుండే, అసలు నేను చూసుకోలేదు వాటిని. ఇప్పుడు అది కూడా నాకు కనిపించకుండా పైన ఉంటే వాటిని మొన్న కిందికి వదిలేసాను అనమాట, వదిలేసాను. ఇప్పుడు కొన్ని అసలు మీరు నమ్మరు, చాలా కేజీలు వచ్చాయి, నేను కౌంట్ చేయలేదు కానీ మా తెలిసిన వాళ్ళందరికీ, సర్కిల్ అందరికీ కూడా పనిచేశారు. దీంట్లో ఒక అడవిలో ఎట్లా ఉంటది వాతావరణం, ఆ వాతావరణం క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆకులు పడ్డాయి తీసుకొచ్చి అట్లా ఇక్కడే మీరు మొన్న క్లీన్ చేశాను, ఇప్పుడు క్లీన్ చేసిన అన్ని కూడా ఇగో దీంట్లోనే పోసేసాను. తీగలైనా ఏవైనా మొత్తం కూడా ఎరువు అయిపోతూ ఉంటుంది, కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది నింపినప్పుడు ఎలా నింపారు? ఇది నింపినప్పుడు ఫస్ట్ కిందనేమో గులకరాళ్ళు ఉంటాయి కదా, సన్నటి కంకర ఉంటుంది కదా, మనం ఇసుకలో వస్తుంది, అది పోసాను. దాని తర్వాత నుంచి మాకు పక్కన గేదెలు ఉన్నారు, వాళ్ళ దగ్గర గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మూట ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఆ గడ్డి ఒక్కొక్క లేయర్ అది పోసేసాను. తర్వాత మట్టి నాకు చెరువు మట్టి దొరికింది, ఎర్రమట్టి అయితే పోలేదు నేను, చెరువు మట్టి కాకపోతే కొంచెం బంకగా అనిపించింది నాకు. దానికి ఏం చేశానంటే మళ్ళీ మన ఇసుక కల్పించే ఎరువు ఇసుక ఆ మట్టిలో కల్పించేసి అదొక లేయర్. నేను మట్టి అయితే తక్కువే తీసుకున్నాను, అంటే ఒక 50% అనుకోండి, మళ్ళీ ఎరువు ఒక 30%, ఒక 10 to 15 ఇసుక, మిగతాయి మన ట్రైకోడర్మా కానీ వేపపిండి కలిపి అట్లా ఒక లేయర్. వేయలేదు, స్టార్టింగ్ లో వేయలేదు. ఎప్పుడైనా నేను ఏం చేస్తానంటే మాక్సిమం ఎరువులు మొక్క పెట్టిన తర్వాత అప్పుడు ఇస్తాను. ఫిల్ చేసుకోవటం అయితే ఇక అదే సిస్టమ్, శాండ్విచ్ సిస్టమ్ లో పెట్టేసుకున్నాను మొత్తం. ఇంత ఎత్తుకొచ్చిందండి, మీరు నమ్మరు. మట్టి అది అదమటానికి రోజు నీళ్లు పెట్టడం ఒక 1 month అట్లా ఓన్లీ వాటరే వస్తాయి మనకు బయటికి. కింద మనం గులకరాలు పెట్టాం కదా, దాని వల్ల ఏమైతుందంటే అదంతా కూడా వడగట్టేసి మనకు ఓన్లీ వాటర్ ని మాత్రమే డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చినా నాకు మట్టి బయటికి రాదు. క్యాప్స్ ఎందుకు పెట్టించారు ఇప్పుడే? మీరు మంచి క్వశ్చన్ వేశారు. స్టార్టింగ్ లో నాకు తెలియక అన్ని ఓపెన్ గుంచాను. ఆ ఓపెన్ గుంచినప్పుడు ఏమైంది, ఇప్పుడు వర్షాకాలం అనుకోండి యూస్ఫుల్, బయటికి వెళ్ళిపోతాయి నీళ్లు, మన మొక్కలు పాడవు. కానీ లాస్ట్ సమ్మర్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్పాను ఆల్రెడీ మీకు, నాకు నీళ్లు లేక మొక్కలు బాగా ఎండిపోయినాయి. ఆ స్టేజ్ లో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు దీనికి చెమ్మ ఉండాలి, ఈ చెమ్మ దీంట్లో తడి ఉండాలి అంటే నీళ్లు కింద ఉన్నవి అట్లనే ఉండాలి. అందుకని ఏం చేశాను, వీటిని క్లోజ్ చేసేసి ఒక్కటే ఓపెన్ ఉంచా. ఎక్సెస్ వాటర్ దాంట్లో ఉన్నా గానీ సర్వైవ్ అవుతాయి కదా మొక్కలు.
ఇవి ఎలాగో మీరు లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఎపాక్సీ అవి ఏమి వేయలేదు. దీనికి ఎలాగో చిమ్మటిచ్చడం అంటారు, అది కొంచెం చెమ్మ వస్తుంది, పోరస్ గా ఉంటాయి. దీంట్లో ఇట్లా మల్చింగ్ చేసుకుంటూ పోవడం. దీంట్లో మట్టి మార్చేటప్పుడు ఏమన్నా మట్టి ఇప్పుడు మట్టి మీరు ఇప్పుడు నాకు గార్డెన్ లో మళ్ళీ కింద నుంచి మట్టి పెద్దగా తీసుకురాను, అంటే వేరే మట్టి కొత్త మట్టిని తీసుకురాను. సమ్మర్ లో ఇదంతా కూడా తీసేస్తాం కదా మనం, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పై లేయర్ తీసేస్తా. ఓకే, కొంచెం ఒక 2-3 ఇంచెస్ లేకపోతే 4 ఇంచెస్ వరకు మట్టి తీసేసి మళ్ళీ అదే మట్టిని మొత్తం కలిపేసుకొని మళ్ళీ మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని వాటి చదువుతారు. అండ్ ఇవి వచ్చినాయి కూడా, ఇవి తీగలన్నీ కూడా దాంట్లో పెట్టేసి మట్టి కప్పేసి మాక్సిమం దాంట్లోనే పెట్టేస్తా. లేకపోతే ఏదన్నా కుండీలు మనం నింపుకునేటప్పుడు కూడా అదే చేస్తాను. అందుకని ఈ ఈల్డ్ ఇంత బాగుంది వీటికి. దీంట్లో జీవం ఉంటుంది, మీరు ట్రైకోడర్మా అవన్నీ వేస్తారు కదా, మట్టిలో కలిపేస్తా. చెమ్మ ఉంటది కాబట్టి అన్ని బ్రతికుంటాయి. ఇంకోటి వానపాములు కూడా ఉంటాయి లోపల బాగా విపరీతంగా. మీకు వర్షం పడితే బయట తిరుగుతాయేమో. అండ్ ఈ లైన్ లో అయితే చామంతులు మంచి కలర్స్ ఉన్నాయి. సో నేను చెప్పాను కదా మల్టీ క్రాప్ అని చెప్పేసి, ఈ చామంతులు పెట్టిన దాన్ని మిర్చి మొక్క ఎందుకు పెట్టాలి చెప్పండి. ఆరెంజ్ మిర్చి ఇది చిన్న వెరైటీ అన్నమాట, షార్ట్ వెరైటీ. 3 వెరైటీలు ఉన్నాయి దాంట్లో మీవి ఆరెంజ్. ఇది నాటు చామంతి అండి, పెద్దగా ఉంటుంది పువ్వు, వైట్ది చాలా పెద్దగా వస్తుంది. మామూలు బొండు మల్లె అయితే వీటికి అంత గుండు కొట్టించేసారు అనమాట. ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు గుండు కొట్టించేసుకొని ఎరువులు ఇచ్చామనుకోండి, ఇక జనవరిలో వీటికి మొగ్గలు వచ్చేస్తాయి. ఒక్కొక్క మొగ్గ 6 మొగ్గలు వస్తాయండి. సో చాలా బాగుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇక మల్లెలు. ఈ కింద స్టాండ్స్ కూడా బాగున్నాయి, తడకలు వేసి. ఒకదానికి తడకలు వేసాను, ఇవేమో ఐరన్ స్టాండ్స్, వాటికేమో తడకలు. కొన్ని స్టాండ్స్ ఏమో స్టార్టింగ్ లో నేను ఒక 3 చేయించుకున్నాను సంపత్ గారు. ఇప్పుడు ఇలాంటివి, ఇవి పాత స్టాండ్స్ అనమాట, చిన్నవి. ఇవి 5x1 అంటాం కదా మనం, 5 అడుగులు పొడవు, 1 అడుగు 1 ఫీట్ హైట్ అట్లా చేయించాను. తర్వాత నాకు కింద పెట్టొద్దు కదా, స్లాబ్ పాడవద్దు కదా అని చెప్పేసి మళ్ళీ, అంటే ఎట్లా అంటే ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేయలేదు. అంటే నేను గార్డెనర్స్ అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఒకేసారి సెటప్ చేసుకోవటం కంటే కూడా మన అనుభవాన్ని బట్టి, మనం చేసేదాన్ని బట్టి, మన శక్తిని బట్టి చేయగలుగుతున్నాము అనుకున్నప్పుడు చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అయినా కానీ, మీరు పందిరి స్ట్రక్చర్ అయినా కానీ మొన్న లాస్ట్ సమ్మర్లో చేయించుకున్నాను నేను. అంటే ప్రతిదీ కూడా నేను 1 by 1 ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చాను, చేయగలుగుతున్నాను. ఒకేసారి పెట్టుకుంటే చేయలేకపోతే ఇబ్బంది కదా. ఈ రోజు ఆరెంజ్ రోజు ఇక్కడ ఇంకా కలగాపులుగా అనమాట. ఒకే చోట పూలు ఉండాలి, ఒకే చోట అసలు. ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి ఇవి పాలినేషన్ కి కూడా హెల్ప్ అవుతాయి కదా, సో అక్కడక్కడ ఉండాలి అనేది కాన్సెప్ట్. ఇదేమో డ్యూయల్ షేడ్ రోజు. రోజెస్ బాగున్నాయి, మీ చేతిలో రోజులు బాగా పెరుగుతాయండి. టమాటా ఇక్కడ యాక్చువల్ గా ఈ మడిలో పెట్టాను ఉన్నాయి, మడిలో ఉన్నాయి కంటే కూడా నాకు ఇక్కడ ఉన్నాయి అయితే అసలు హెవీ ఈల్డ్. నాకు వీడియో తీయడం మరి కవరేజ్ ఎట్లా వస్తుందో తెలియదు, ఎందుకంటే అన్ని అడ్డున్నాయి మొక్కలు. హెవీ ఈల్డ్ టమాటాలు అయితే. ఇవి ఈ చిన్న మడి సంపత్ గారు నేను ఫస్ట్ టమాటాల కోసమనే కట్టించుకున్నాను, ఎక్స్క్లూజివ్లీ ఫర్ టమాటోస్ అనే పెట్టాను. మరి ఇక్కడ మడి ఎందుకు అక్కడ ఆపేసారు? ఇక ఇటువైపు పెంచొద్దు వద్దు అన్నారు మా సార్, అంటే ట్యాంకులకు దగ్గరగా ఉంటుంది. అసలు ఇది కూడా ప్లాన్ లో లేకుండే, కాకపోతే ఏంటి అంటే నాకు ఏదైనా టమాటో మొక్కలు వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా ఇది పెట్టించాను. పొట్లకాయలు ఈ పెద్ద కుండీలు సెకండ్స్ లో తీసుకున్నా నేను, ఏది కూడా కొత్తగా కొనలేదు. అంటే మాక్సిమం చిన్న 100 రూపీస్ టబ్సే నేను డైరెక్ట్ గా కొన్నాను. ఇక ఈ పెద్ద టబ్స్ అయితే ఒకళ్ళు మా ఆంటీ వాళ్ళు తెలిసిన మన గార్డెనరే తీసివేస్తున్నాము అంటే తన దగ్గర తీసుకొని ఇట్లా పెట్టుకున్నాను. దానిలో ఈ టమాటోస్ మార్కెట్ లో టమాటాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి సీజన్ లో అయితే అవసరం లేదు, సీజన్ లో అవసరం లేదు. తప్పదిగా. పనసకాయ చిన్న పనసకాయ అంటాం కదా, బోన్సాయి టైప్ లోనే కాస్తుంది అనమాట. ఇది స్వీట్ చెర్రీ, బార్బిడోస్ కాదు, స్వీట్ గా ఉంటుంది. సో ఇదేమో లాంగ్ మల్బరీ. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. తర్వాత ఇది దబ్బకాయ, ఇది జపాన్ గువా, జపనీస్ గువా. ఇది మామూలుగా మన థాయ్ మల్బరీ, చిన్నగానే కాస్తుంది కదా, బాగా కాస్తుంది. అటువైపు ఇది సెంటు మల్లె, సెంటు మల్లె. నేరేడు కాదు, అది యాపిల్, వాటర్ యాపిల్, వైట్ వాటర్ యాపిల్ అనమాట. అది
స్వీట్ సో లెమన్స్. ఇది స్వీట్ లైమ్ అయితే అండి నేను గార్డెన్ పెట్టిన ఒక 1 yearకి వచ్చింది నా గార్డెన్ లో. ఇది అప్పటి నుంచి ఇదే కుండీలో ఉంది, ఇప్పటిదాకా అసలు మార్చలే నేను. కొంతమంది మడుల్లోనేమో పండ్ల మొక్కలు పెట్టుకోవాలని చెప్తారు. అవును, ఇవే మీరు వెజిటబుల్స్ పెట్టుకుంటే బెటర్ అని మీరు అంటారా? నేను వెజిటేబుల్స్ అంటే ఎక్కువ క్రాప్ తీసుకోవాలి అనుకుంటే పెట్టుకోవాలి. మడుల్లో పండ్ల మొక్కలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎక్కువ క్రాప్ వస్తుంది. ఇంకోటి మడుల్లో అవి పెట్టినప్పుడు మనం తీగ జాతులు అవి సర్వైవ్ అవ్వట్లా. తీగ జాతులు పెట్టుకున్నప్పుడు నీడ ఉంటుంది, ఏదైనా ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. సో నేనేంటంటే పండ్ల మొక్కలు ఒక 2 మాత్రమే అటువైపు పెట్టాను, చూద్దాము అని చెప్పేసి. ఒకవేళ అది సక్సెస్ అయితే లేటర్ నాకు ఓపిక లేదు, ఇక నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు కంప్లీట్గా షిఫ్ట్ చేసేస్తాను వాటిలోకి, అది పర్మనెంట్గా. నన్ను అడిగితే మాత్రం కూరగాయలు మంచిగా కావాలనుకుంటే మడుల్లోనే కూరగాయలు పెట్టుకోవాలి. పండ్లు ఇట్లా పాట్స్ లో కూడా బాగానే కాస్తాయి, పర్వాలేదు. ఇప్పుడు మంచిగానే వస్తాయి సంపత్ గారు. స్వీట్ లైమ్ అసలు దగ్గరగా ఒక 50 నుంచి 100 కాయలు ప్రతిసారికి వస్తాయి కోసినప్పుడల్లా. మనం కొంచెం ప్రూనింగ్ చేసుకొని ఎరువులు ఇస్తే మనకు కావాల్సినప్పుడల్లా వచ్చేస్తూనే ఉంటాయి. కానీ బాగుంటాయి కాయలు కూడా. ఇది అంజీర్ మొక్క. ఇదేం మొక్క? ఇది నారింజ. ఇది కూడా మల్బరీనే, మల్బరీ లాంగ్ మల్బరీ. ఇది ఒకటి వెరైటీ చేసి పెట్టారు, మొత్తం ప్రూన్ చేసాను ఎందుకంటే కాయట్లేదు. పైన ఏంటి ఎరువు పోసాను, ఇగోండి దీంట్లో బోన్ మీల్ వేసాను, వేపిండి. మామూలుగా నేను వాడే ఎరువు అంటే మేకల ఎరువు. నాకు మేకల ఎరువే బాగా నా మొక్కలకి అలవాటు అయిపోయింది. ఆ మేకల ఎరువు ఒక 50% తీసుకుంటాను, దాంట్లో బోన్ మీల్ కలుపుతాను, తర్వాత గ్రాన్యువల్స్ ఉంటే గ్రాన్యువల్స్ కలుపుతాను, సీవీడ్ గ్రాన్యువల్స్, ఎప్సమ్ సాల్ట్ కలుపుతాను. తర్వాత మొన్న ఆల్ మిక్స్ కేక్ ఉంటుంది కదా, సో ఆల్ మిక్స్ కేక్ కలిపాను, వేపిండి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అన్ని కలిపేసుకొని ప్రతి దానికి గుప్పుడు ఇచ్చుకుంటూ వస్తాం అనమాట. ఇది మొన్ననే ఇక దీన్ని ప్రూన్ చేశారు, అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వచ్చాను. ఇక ఫుడ్ అవసరం లేదు, మళ్ళీ ఒక నాకు కుదిరినప్పుడు మళ్ళీ వీలున్నప్పుడు వేస్తాను. మళ్ళీ ఇక నెలకి ఇస్తాను కంపల్సరీగా. ఇంత శ్రద్ధగా చేయడం, టైం తీసుకోవడం అసలు చాలా టైం పడుతుంది. అవును, గార్డెన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ వర్కింగ్ చేసే వాళ్ళకి, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్తో కొంచెం సతమతం అవుతూ ఉంటారు చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను అక్కడ నాకు 500 స్ట్రెంత్ మా స్కూల్లో, సో పెద్ద స్కూలు, అక్కడ చేసుకొని ముందు అక్కడికంటే కూడా నాకు ట్రావెల్ అనేది బాగా ఇబ్బంది. అంత చేసుకొని వచ్చిన తర్వాత కూడా 8:30కి పైకి ఎక్కితే 1 గంట ఉంటాను ఇక్కడే. అదొక రిలీఫ్ అనిపిస్తుంది అనమాట, పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఎనర్జీ. నాకు ముందు ఎనర్జీ దొరుకుతుంది. ఈ వైట్ బంతి ఎక్కడి నుంచి నా దగ్గర పోయింది, సీడ్ నాకు కావాలి, పంపిస్తాను అది డ్రై అయిన తర్వాత. ఇది ఇప్పుడు ఈ మల్బరీ చూస్తున్నారు, ఇక దీనికైతే కాయలు కూడా ఉన్నాయి. ఈ మల్బరీని ఈ మొక్క నుంచే నేను పెట్టుకున్నాను, ప్రాపగేట్ చేసుకున్నాను, కొమ్మ పెడితే బాగా వచ్చింది. ఇదేం నేరేడు? ఇది బ్లాక్ నేరేడే, బ్లాక్ జామున్. కాసిందా అది అసలు? లేదండి, ఇప్పుడే అసలు. అది చూసారా, అది పెద్ద మొక్క, అది పెట్టి 3 years 4 years అవుతుంది, అది ఇప్పుడు దాకా కాయలేదు. మరి ఎందుకని? కాకపోతే ఏంటంటే ఒక అట్రాక్షన్ మధ్యలో ఉంది, మొక్క చూస్తే బాగుంది, గుడిగా ఉంది కదా అని చెప్పేసి అట్లా పెంచుకుంటున్నాను. మళ్ళీ ఇది యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్, ఇది రెడ్ యాపిల్ బేర్. యాక్చువల్లీ 2 మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇంకోటి ముందు ఉంది. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఇది ముద్దగా వస్తుంది. మీరు చెప్పారు కదా ఇందాకలా డ్రిప్ వల్ల ఇక్కడ 2 holes పెట్టేసరికి ఏమైంది, ఈ ఇంతకు ముందు ఇక్కడ పెద్ద కుండి ఉండే, అది తీసేసి ఇది పెట్టిన తర్వాత దీనికి వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ ప్రాబ్లం అయితే కొంచెం ఫేస్ చేస్తుంది. మోటార్ తో పెట్టారా డ్రిప్? అవునండి, మోటార్ కనెక్షన్ అక్కడ ఉంది. ఈ చామంతి పూలు చూడండి, బొకే లాగా. బొకేనే అసలు ఇది చిన్న దాంట్లో పెడితే కదా గిఫ్ట్ ఇవ్వడానికి. అంత బాగా వచ్చింది. రెడ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, బ్రహ్మకమలం ప్రాపగేట్ చేశాను. పుదీనా, ఇది అసలు ఇది ఏంటో ఆర్నమెంటల్ ప్లాంటే. ఒక్కసారి లేదు అనుకొని సరోజిని ఆంటీ దగ్గర నుంచి కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అది పెరిగి అక్కడ నుంచి కింద పడి ఇప్పుడు ఈ కుండి మొత్తం ఆక్యుపై చేసేసింది. తీయబుద్దిగా అట్లా, మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా, ఇక గ్రీనిష్ గా ఉంది అని చెప్పేసి. యాక్చువల్ గా ఇంత లెవెల్లో నాకు ఈ పుదీనా స్ప్రెడ్ అయింది. పుదీనా ఉంది ఇప్పటికీ కూడా, చాలా. కానీ భలే ఉంటుందండి దీని స్మెల్, చాలా బాగుంటుంది. ఇక పట్టుకుంటేనే మనకి స్మెల్ వచ్చేస్తుంది. దీని పేరు ఏంటో మరి తెలీదు, ఐడియా లేదు. దీంట్లో ఎందుకు నీళ్లు పోసి పెట్టారు? నీళ్లు నేను పోయలేదు, ఆల్రెడీ పడ్డ నీళ్లు. వీటికి అది హోల్స్ సరిగ్గా లేవు. ఇదేంటి అమర్ లిల్లీస్? అమర్ లిల్లీస్ రెడ్. ఈమెవరు? సపోటా.
సపోటా కాదు, మన సీతాఫలం. ఎన్ఎంకే గోల్డ్ యా, ఎన్ఎంకే గోల్డ్. ఎస్, గోల్డెన్ సీతాఫలం. బీరకాయ ముదిరిపోయింది. మన మెంబర్స్ చాలా మంది అడుగుతున్నారు, ఎక్స్చేంజ్ చేసుకుంటాము గ్రూప్ లో. ఇది బ్రహ్మకమలము. మళ్ళీ ఈ పక్కన ఉన్నాయి కదా లాంగ్వి, ఇదేమో మినీ బ్రహ్మకమలమా, ఇవి అవన్నమాట. ఈ పక్కన ఈ పక్కన పెట్టిన అన్ని మినీ బ్రహ్మకమలము. ఈ మెయిన్ ఉన్నది అసలు బ్రహ్మకమలం అనమాట. అయితే దీనికి సెమీ షేడ్ లో పెట్టాలి అని చెప్పేసి అన్నారు. దానికి కొంచెం నాకు కేర్ అర్థం కావట్లా, బట్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పాలి మరి, ఇది మీరు బాగా ఎక్స్పర్ట్ కాబట్టి కొంచెం. తులసిలో వెరైటీ. యా, లవంగ తులసి కాదు. అరే కరెక్ట్ చెప్పి మళ్ళీ కాదంటారు. అదే బాగుంది లవంగ తులసి. మా కెమెరామ్యాన్ గారు కూడా ఇద్దాం. ఇప్పుడు వానికి వస్తుంది ఆమెకి. అవును, కారం కారంగా ఉంది అసలు చాలా. ఇంకోటి ఏంటంటే మౌత్ ఫ్రెషనర్ గా యూజ్ అవుతుంది. దీంట్లో లెమన్ తులసి కూడా వచ్చిందంట. నా దగ్గర లేవు, అదొకటి చూస్తున్నాను.